హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బ్రెడ్ బజ్జీ. ఈ చల్లని వెదర్లో వేడివేడిగా అందరికీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదూ. సో అందుకే ఈ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చూసి ఒకసారి ట్రై చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని మనకు కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి వేగాక మిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. వీటిని కాసేపు వేయించాలి. ఒక 5 మినిట్స్ వరకు వేయించాలి. ఇలా వేగాక కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడకబెట్టుకొని కట్ చేసుకున్న ఆలు అందులో వేయాలి. వేసాక ఒకసారి కలపాలి. మొత్తం కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇవి బాగా ఉడకాలి. మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్లో. సన్నగా తరుముకున్న కొత్తిమీర అందులో వేయాలి. వేసి మళ్ళొకసారి కలుపుకోవాలి. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఈ కర్రీ చాలా మెత్తగా ఉండాలి కాబట్టి కలుపుతూ ఉండాలి. ఇలా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత మనకు కావలసినంత శనగపిండి తీసుకోవాలి. అందులోకి మన టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు, వంట సోడా కొంచెం వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేయాలి. ఈ పిండిని చాలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూపించిన విధంగా కలుపుకోవాలి. ఈ బజ్జీలకి లూజ్గానే ఉండాలి పిండి, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి. 5 మినిట్స్ కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని బ్రెడ్ తీసుకొని చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న ఆలు స్టఫ్ని ఇందులో పెట్టుకోవాలి.
ఇప్పుడు చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇలా మనకు కావలసినన్ని రెడీ చేసుకోవాలి. ముందుగా నానబెట్టిన పిండిని తీసుకొని మళ్ళొకసారి ఇలా కలుపుకొని మనం రెడీ చేసుకున్న బ్రెడ్ని అందులో ఇలా ముంచి మొత్తం పిండి అంటేలా ఉంచాలి. ఇప్పుడు డీప్ ఫ్రై ఉన్న ఆయిల్లో ఇది వేయాలి. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించాలి. కాసేపు అయ్యాక ఇలా తిప్పాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.